మరి వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కృప అనేది ఈ దినం కృప అనేది నూతన సందర్భంగా సంఘంతో కలిసి దగ్గరగా బంధువులు స్నేహితులతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈ కృతజ్ఞత ఆరాధన రఘు వరలక్ష్మి వారి కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కృతజ్ఞత ఆరాధన ప్రార్థనలోకి ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువా, మా జీవితాల్లో తండ్రి మరి యొక్క నూతన దినాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రములు ప్రభా. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఊపిరిని బట్టి వందనాలు ప్రభా. అయా తండ్రి గడిచిన ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇటు రీతిగా ప్రభా నీ సన్నిధిని అనుభవించే భాగ్యమైన మీరు అనుభవించినందుకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయా ఎంతవరకునైనా ప్రభు వరలక్ష్మి వారి కుటుంబ జీవితంలో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి వందనాలు ప్రభా. అయా ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. కృపానిధి నాయన జీవితంలో మీరు చేసిన గొప్ప మేలుకరమైన కార్యాన్ని బట్టి వందనాలు. బిడ్డనాయన బాల్యం నుంచి ఎవరి ప్రాయంలో నడిపించారు ప్రభా. ఈ దినం దాన్ని ఆయన పురస్కరించుకొని ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత ఆరాధన ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా చిన్న బిడ్డని ఆయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా మార్గ మధ్యలో ఉన్నటువంటి బిడ్డలను ఆయన త్వరపెట్టి తోడుకోగా ప్రార్థన చేస్తుంటున్నా ప్రభా. వచ్చినటువంటి బంధువులను బట్టి, రక్త సంబంధికులు ఆయన స్నేహితులను బట్టి, సంఘస్థులను బట్టి ఈ పాల్సన్నిధిలో విజ్ఞాపం చేస్తుంటున్నా ప్రభా. ఈ యొక్క కృతజ్ఞత ఆరాధన ఆది నుంచి అంతవరకు నాయన మీ అధ్యక్షతలో మీ ఏలుబడిలో నడిపించుకోమని అయా తండ్రి మరి ప్రతి విషయంలో నాయన మీరే సహాయం చేసి అయా ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతలో మీ ఏలుబడిలో నడిపించుకోమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మా ద్వారా మీరే పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కోయర్ వారు మరి 2 పాటలు పాడతారు. మీద ఉంది కదా అది రాదా? ఇది కూడా వస్తుంది. ఈమైతే అమ్మాయి కూడా అదే వాళ్ళకి మీరు కూడా వెళ్తారా? మరి మీకు వీడియో రాదని అంతే. సరే ఓకే.
పోగు చేయువాడని
ఫంక్షన్కి వచ్చినట్టు లేదు, అసలు ఆనందమే లేదు మొబైల్లో. సో అందరు ఆనందించుకుంటూ ఈ సెకండ్ సాంగ్ పాడతాం. 451 రక్షణ గీత వాళ్ళ నుంచి. స్థిరమైన
పరిశుద్ధమైన మనకి మహిమ కలుగుగాక. ఇప్పటి వరకు చక్కటి పాటలతోనే దేవుని స్తుతించుకుని ఉన్నాం. మరి ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనకి చేసినటువంటి బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, సంఘస్థులను బట్టి క్రైస్ట్ చర్చ్ పక్షాన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనకు మరి జనం ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి మన ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మరి యొక్క కృతజ్ఞత ఆరాధనని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని, మరి వారి జీవితాల్లో దేవుడు ఇంతవరకు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి వందనాలు. మరి కృపాని జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుని బట్టి, మరి బిడ్డ జీవితాన్ని బట్టి, మరి దేవుడికి మహిమాన్వితంగా ఇలాగ మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఉన్నటువంటి అంశాలను బట్టి మనం జ్ఞాపకం ప్రార్థన చేద్దాం. మరి వస్తున్నటువంటి మరి మార్గమధ్యంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి, మరి వచ్చినటువంటి బంధువులను బట్టి, స్నేహితులు, సంఘస్థులను బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి బిడ్డలు ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉంటున్నారు. మరి వారి యొక్క మరి ఎగ్జామ్స్లో ఘనమైన విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఉన్నటువంటి అంశాలని ఈ రాత్రి కాల సమయంలో క్లుప్తమైనటువంటి రీతిలో మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన రూత్ సిస్టర్ మన ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం.
చైర్స్లో మరి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. లోపల ఉన్నటువంటి వారు దయచేసి కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. దేవుని వాక్యాన్ని మరి దినం ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని క్రైస్ట్ చర్చి సంఘ కాపరి రెవరెండ్ పివి ప్రసాద్ గారు అందిస్తారు. మన హృదయాలు సిద్ధం చేసుకున్న దేవుడు మరి కుటుంబంతోనూ అదేవిధంగా కూడి వచ్చినటువంటి మనందరితోనూ మరి బంధువులు రక్త సంబంధించు ఏ వాక్యంతో మనం బలపరచనై ఉన్నాడో మరి కొద్ది నిమిషాలు మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. మరి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ విలువైనటువంటి సమయాన్ని గారికి అనిపిస్తున్నాను. సందేశాన్ని వారు అందిస్తున్నాను. 10 నిమిషాలు మనం హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం. దయచేసి మన్నించండి. మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం వచ్చున్నాం. బయట వెనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు. ఎవరు మాట్లాడకూడదు. దయచేసి బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాలి. మాట్లాడితే మేము క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇది దేవుని సన్నిధి. నిమిషాల్లో వాక్యాన్ని ముగించేసి కార్యక్రమాన్ని కూడా ముగించేస్తాం. ఆ అర్ధ గంటలో దయచేసి మన్నించండి. దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి క్రైస్తంగ పెద్దలు రఘు వరలక్ష్మి వారి యొక్క ఏకైక కుమార్తె మృతానిధి బాల్య దశ నుంచి యవ్వన దశలోనికి దేవుడు క్షేమంగా నడిపించిన విధానాన్ని తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవటానికి దేవుడు ఆ బిడ్డని ఆయుర్వేదంతో దూరదర్శితో జ్ఞానవంతులుగా శక్తివంతులుగా చేయాలని ఆ బిడ్డని జీవించడానికి మనం వచ్చాం. కాబట్టి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను ఉద్దేశించి చూడిన ప్రతి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటల ప్రకారంగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, మరి రఘు వారికి వృత్త సంబంధికులు అదేవిధంగా స్నేహితులు వారందరికీ బట్టి కూడా చూస్తున్నాం. ప్రత్యేకంగా అధ్యక్షుడైన పౌలు క్రిస్టీ సంఘానికి మాటను తెలియజేశారు. ఈ ఇన్విటేషన్ కార్డులో కూడా ఈ యొక్క వాక్యాన్ని పొందుపరచడం జరిగింది. ఈనాటి ఈ యొక్క సందర్భానికి అనుసరించి పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని ఆధారంగా కొన్ని నిమిషాల వాక్యంలో మనం ధ్యానం చూసుకుందాం. ఇది వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివక్షించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. పౌలు
కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి ఒక మాట వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. బలమైన ఆహారము వారికి వయస్సు వచ్చిన వారి చిన్న శిక్షణ పూర్తిగా దానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. ఏ మాట వయస్సు వచ్చిన అనే మాటకి కింద అనే అర్థాన్ని శుద్ధ గ్రంథంలో ప్రదర్శించారు. పరిపూర్ణము పరిపక్వత ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈనాటి సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధ దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటి మాటని మనం జ్ఞాపకం ఫిజికల్ మెచ్యూరిటీ తర్వాత స్పిరిచువల్ మెచ్యూరిటీ, భౌతికమైనటువంటి పరిపక్వత, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి. ఈ రెండు అంశాలని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పరిపక్వత, పరిపూర్ణత. దేవుడు సర్వ సృష్టిని సృష్టించి కలుగును గాక అని ఆయన నోటి మాటతో తెలియజేసినప్పుడు సర్వ సృష్టి సృష్టించబడింది. అదే రీతిగా సృష్టిని ఏలటానికి పాలించటానికి నరుడు అవసరమయ్యాడు కనుక ఆయన యొక్క రూపంలో, ఆయన పోలికలో ఆయన ఊపిరిని ఊది నరుణ్ణి మంటితో తయారు చేశాడు. ఇది బాగానే ఉందనుకున్నాడు. ఆ ధర్మల నరుడు ఒంటరిగా ఉండటం వల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఉద్దేశించి వానికి సాటి సహాయాన్ని చేయాలని ఆయన నరుడి యొక్క పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. దీనిలోని అంతరార్థం ఏమిటంటే నరుని నుంచి తీవ్రతలు కనుక ఆ ఎముక అయినటువంటి ఆమెను నార్గా ఆయన పిలిచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క భాగాల్ని ఆదికాండంలో అనేకమైన మాటల్ని మనం చూస్తాం. కుటుంబ వ్యవస్థ కొరకు ఆదిలోనే యెహోవా దేవుడు అంకురార్పణ చేశాడు అని కార్యకర్తలుగా ఏర్పాటు చేసేటువంటి ఆదాము అంశం విషయంలో మనం రూఢిగా తెలుసుకోవాల్సిన అవసరం. ఇది కుటుంబ వ్యవస్థ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నదని ఆదాము చేసిన తర్వాత దయచేసి మాట్లాడకూడదండి. ఇది బజారు కాదు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. మాట్లాడద్దు. హలో, ఎవరైనా మాట్లాడితే మేము క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాం. బజారు కాదు, దేవుని సన్నిధి. ఆదిలోనే కుటుంబ వ్యవస్థ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం సఫలం చేసుకోవడానికి వారిని ఆదాములని భార్యాభర్తలుగా ఆయన ఏకం చేశాడు. మొదటి అధ్యాయంలోని కొన్ని భాగాలను మనం చూసినట్లయితే వారి ఇరువురిని ఉద్దేశించి ఆయన చక్కని మాటలు తెలియజేస్తాడు. వారు కలిసి ఇది సువార్త, యేసు వార్త కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్నడగా చెప్పినట్లయితే యేసు తెలియనటువంటి వారు, తెలిసినటువంటి వారు బలపడతాయని పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం కనుక మేము ఎన్నుకున్నా. తెలిసిన వారు ఇందులోని అందరూ తెలుసుకొని ప్రభువుల వారు యేసు ప్రభు ఎంత గొప్ప స్కృత్యం పట్ల, కుటుంబం పట్ల ఆయనకి ఎంత ప్రవర్తిస్తుందని
ఆయన అద్భుతాలనే ఉద్దేశంతోనే మాటలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవునికి ఒక మహాప్రణమైనటువంటి మంచి ఉద్దేశం ఉన్నది కనుక ఆయన నేను చేతులతో చేసి మీరు ఫలించే అభివృద్ధి అన్నాడు. దేవుడు మానవులు ఫలించాలని అభివృద్ధి భూమిని నిలిపించాలని విశ్రాంతి చేయాలని దేవుడి యొక్క ఆకాంక్ష అనేది ఎప్పుడు కూడా ఫలవంతంగా మానవుడు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నది. అలాగే దేవుడి సంకల్పాన్ని హృదయంగా ఉచ్చలో ఉన్నటువంటి సభాకరణ దగ్గర ఉన్నటువంటి ఆ లూసిఫర్ అపవాది దేవుని కంటే సమానంగా చేసుకోవాలనే ఉద్దేశంతో దేవుని యొక్క సభాగ్రహాన్ని చూసి ఓడవలేక ఆయన ఔన్నత్యాన్ని చూసి ఓడవలేక క్షాళమైనటువంటి లూసిఫర్ ఆ యొక్క వైభవాన్ని ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆయన మహోన్నతాన్ని ఓడవలేక ముఖ్యంగా ప్రేమిస్తున్నటువంటి ఆది దంపతులకి ఆదాము అవ్వలని దేవునికి అవిరోధంగా నియమం చేయడానికి అలానే సంకల్పించింది. ఆయన ఏమైనా చేయలేదు ఆ యొక్క దానిని చేసి పాపాన్ని ఓడగట్టడానికి ఎంతరాయిన ధర్మల ఆ దినమే వాస్తవమే మానవుడు పాపం చేసి దేవుని బిడ్డలుగా దేవుని స్థితిలో ఉండవలసినటువంటి ఆదాము అవ్వలేదు ఆయన సన్నిధానానికి త్రోసివేయబడటం జరిగింది, త్రోసివేయబడటం జరిగింది. మానవుడి ఆయన రూపంలో చేసుకోవడం ఆయన రూపం ఇచ్చి ఆయన చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా నిజంగా ఉన్నటువంటి మానవుడు వేళగా కూడా ఆయన ఆరాధించేవారిగా ఉండాలనే ఉద్దేశంతో వారిని ఆయన చేతులతో చేసుకుంటే ఆయన రూపం ఇస్తే ఆయన కోరిక ఇస్తే ఆయన ఊపిరి ఇస్తే పవిత్రానికి ఆదాము అంశం దేవుని సాన్నిధ్యం నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం మాటను మీదటంగా ఆకర్షణ కనిపించుకున్నారు. పాపం వల్ల అనుభవించింది దేవుని సన్నిధికి దూరమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రజలకి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆత్మగా అని నిరంతరం 20 వేలు కూడా ఆ అక్షరంలో మారాల్సిన పరిస్థితి ఉన్నది. పొందినటువంటి పాఠం చేసినటువంటి వారి యొక్క పరిస్థితి జీవితంలో ఆటం చేసిన మానవుడు దేవుడితో ఆ మానసుడు మరోసారి ప్రణాళిక ఆయన పంపించాడు. మానవుని రక్షించడానికి మానవుని ఆయన ఆ కలువరిస్తే చెల్లించి అక్కడ ఆయన మానవులకి మానవుల్ని రక్షించిన ఉత్సవాన్ని బట్టి వందనాలు చెప్తాను. చేస్తుంది చేసిన మాటలు ముందు చూస్తున్నారు. నేను
హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం గాక. అసలు పౌలు చేసే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వచ్చిన మాటలు స్పిరిచువల్ వాళ్ళు దశ నుంచి దర్శనానికి మర్చింది అంత పరిపూర్ణత జీవితానికి సార్థకం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి భక్తిని ఐశ్వర్యంతో మనం అందరం కూడా ప్రార్థన వారిని మనకు తెలుసు క్షేమంగా చేసి నడుపుతున్న విధాన్ని మనం ఆలోచించుకుంటున్నాం. చూసినట్లయితే మాటలు మనం చూసినట్లయితే ప్రేమన్నట్టు వాళ్ళారా వచ్చినప్పుడు వాళ్ళను మరి ఆ యొక్క సమయం ఆ తొమ్మిది ఏజ్ వచ్చినప్పుడు కలిగి ఉంటాడు కనుక శక్తి ఈ దశలోనే ఉంటుందని లేఖన తీసుకొస్తుంది నా మాట కాదు అని ఏ దశ దశలోనే తీసుకునేటువంటి ఆ యొక్క కృతజ్ఞత వేడి కీడు అనేది కూడా తీసుకున్నటువంటి స్థితి దశ అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మాట అనేది మాట చూసినట్లు వాడును ఆలయ వ్యవస్థలో ఉన్నటువంటి చురుకాయటువంటి వాడు వాడి కార్యాలకి ఆ యొక్క జీవితంలో పరీక్ష మేలు ఏదో కీడు ఏదో తెలుసుకోలేనటువంటి వయసు ఈ రోజు మనం ప్రార్థన తెలుసుకోవాల్సిన అనుకున్నటువంటి స్త్రీగనక వాళ్ళారా శుద్ధాత్మదేవుడు ఈ రోజు మాట ద్వారా ఏం తెలియజేయాలని ఆశపడుతుంటే అనేక మంది పెద్ద విషయంగా కూడా అభిప్రాయమైన ఉన్నారట. అది ఎవరైనా వ్యక్తిలో ఉన్నా అనేక మంది ఉన్నారంట. వారిని ఉన్నది కానీ శాశ్వతమైన ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా ఈ రోజు మనం జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే ఆ వయసు పెరిగిపోతుంది ఆ బిడ్డ ఎక్కువ ఆ బిడ్డ తల్లిదండ్రులకి సమాధానం ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు కదా ఆయన ఫలించి అభివృద్ధి పొందంటారు కూడా తీసుకుంటున్నాడు. మీ నా విషయంలో జీవితాలలో ఉన్నదా అనేది ఆత్మదేవుడు రాజ్యకాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మిక కావాలి
సో వచ్చిన తర్వాత కూడా గురించి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు అనేది చూసినట్లు మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతుంది. వీరు మనుషులే అని పసిబిడ్డలే అని మాట్లాడవలసి వచ్చాను. మీకు ప్రేమ చాలకపోయినందున పెంచితిని గాని పెంచలేదు. మీరు ఇంకేనూ శరీర సంబంధంలో ఉండటం వలన మీరు బలహీనులే ఉన్నారు కారా. మీలో అసూయను కలహమునే ఉంటా. మీరు శరీర సంబంధులు మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా. నేను పౌరు వాడను, మరి ఒకడు నేను అపంలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. ఇంకొక మాట మనం చూసినట్లయితే అక్షయ అలంకారములు మీ హృదయ అంతరంగ స్వభావములు అలంకారముగా ఉండవలేను అని దేవుని ముక్కుల గురువుదరని పొందినట్టుగా ఒక భావిగా తెలిసిన మాటల్ని చూస్తున్నాం. ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనం పుచ్చుకోవాలంట. నడుచుకుంటూ మంచి చెడుని విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక అడుగుతుందో వారికి మంచి చెడుల యొక్క విచక్షణ జ్ఞానం, మంచి ఏది చెడు ఏది, మేలు ఏది కీడు ఏది అనే ఆ యవ్వన దశలో మాత్రమే వారు తెలుసుకోగలుగుతారని శుద్ధాత్మదేవుడు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆధ్యాత్మిక ఆ బలం మంచి అనే పరిక్షించడానికి మనం వచ్చినప్పుడు ప్రేమైనటువంటి సంగమా మరి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించగలుగుతాం. దేవుని యొక్క జీవించినటువంటి వారు మరి క్షీణం లేకుండా ఆధ్యాత్మిక సత్యాన్ని గమనిస్తూ సమాజంలో వారి మీద ఏమైనా కూడా ఉండదని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. లోకాసువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారు కూడా ఆయన నుంచి కూడా ఆయన సన్నిధిని జరిగినట్టుగా మనం చూస్తున్నాం. బాలుడు జ్ఞానంతో నిండుకొని చూచుండెను. ఆయన మీద ఆయన పెంచుకోలేను సరేమా పసుపు పండుగప్పుడు బాలుడు అని ముందు మాట బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు రాముడు జ్ఞానము పొందుచుండెను. కూడా దేవుని దయ్యందును మనుషుల దయ్యందును కూడా ఆయన వర్తలినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఇప్పుడు చిన్న బిడ్డలు మన వచ్చిన కావాలా అదేవిధంగా మనుషులు వేయకూడదు పార్టీలో ఆ మోక్ష మార్గాన్ని
వారికి వేదన భౌతిక దగ్గర జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆకువాడిక కావచ్చు ఫలము చెప్పియలే నడవరు. ఆకుల మార్పు కూడా వాళ్ళు నిలవరు. అపహాస్యుని పక్షుల చోటు వారు కూర్చున్నారు కనుక వారి గుణాన్ని కలిగి చూపిస్తారని అనే విశుద్ధాత్మ తెలియజేసిన ఆటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే మరి వాళ్ళకి సందర్భంలో వారు చూసినంత జ్ఞానం ఆలోచన పిల్లలు ఉండాలి. చాలా అభివృద్ధి ద్రాక్షారసము మీరు అంటారు. మీరు తీగిపోయారు. మీరు చాలా ఆర్య జీవించే అప్పుడు జీవిస్తున్నాను శుద్ధాత్మ చూస్తున్నాం వర్షంలో కలిగి ఉంటే వివేచనకు ఆధారం మనం చూసినట్లయితే జ్ఞానము ప్రయాసపడాలంట ఘనతను స్వాతంత్రించుకుందరు. జ్ఞానం ఘనత జ్ఞానం ఉండదు. వయసు మీరిన వాళ్ళు వెళ్తారు కానీ జ్ఞానంతో వాళ్ళు వ్యక్తి జ్ఞానం లేకపోకుండా వాళ్ళు ఆలోచించారు. జ్ఞానం ఉండదు. జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు దశలో నుంచి వ్యవస్థ వ్యక్తిని నడిపించిన దేవునికి వందనాలు ఇచ్చుకుంటాం. వారి స్వాస్థ్యాన్ని అమూల్యమైన మహత్సవం దేవుని చేస్తున్నటువంటి వారిని పెంచేవారికి సమయాన్ని సమయంలో చేస్తున్నాను. వారు సమాజంలో మనం చూస్తున్నట్టు సమాజంలో తల్లిదండ్రులకి అభివృద్ధిగా ఉన్నారు. ఆయన ఈవిగా ప్రతి తల్లిదండ్రులను సమాజంలో అనేక మంది జీవితున్నారని రాత్రికాల సమయంలో అని చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకోవాలని వాళ్ళ నడుచాను. పుట్టిన కుమారుడు చేతిలో వారి తన అమ్ముల తమ విరోధులతో వాదించదురు. కుంభములలో తమ విరోధులతో వాదించదురు.
పరిశుద్ధ కుమారుడు యెహోవా అనుభవించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే దేవుడు ఇచ్చింది కదా, ఇది తరతరాలు స్వాస్థ్యము. దేవుడిచ్చే యుక్తము బహుమానం. తల్లిదండ్రులకి అంతరాన్ని చెప్పుకున్నారంటే బహుమానం. సాటి మానవుడు, ఒక స్నేహితుడు నీకు ఏదైనా ఒక చిన్న బహుమానం ఇస్తే అద్దాల గురించి ఆత్మ చేసుకుంటాను. ఆ దశలు మనం పొందుతాం, ఆ దశలు మనం పొందుతాం. మనిషి మనిషి పడుతున్నాడు. దేవుడు మనకి భయభావాన్ని, దేవుడు మనకు ఆ కులాన్ని మనసు బయట పెంచినప్పుడు వారు ఎన్ని సేపట్టుకుంటారు. ఆ లక్ష్యం ముగించగానే ఆశ చూసే ముగిస్తాను. ఎవరు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. ఈ వాక్యమును బట్టి స్కూల్స్ కాలేజ్ కు వెళ్తూ చేసుకుంటున్నారు. అనేక మంది ఆలోచన తెలిసిపోతున్నారు. వారి జీవితంలో చిరుచి వేసుకుంటున్నారు, చిగురం చేసుకుంటున్నారు. శుద్ధి చేసుకుంటారు. ఆయన ఆనందించును. మనం ఇది సమాజానికి సంతానం ఉన్నారు అనేది కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలా. వారికి ప్రార్థన చేయాలా. వస్తుందని ప్రతిసారి మీ దేవుడు మార్చుకుండగా నీవు ఆశను విసిద్ధించాలన్న చేసుకుంటుంది కదా. సత్యని ఏసులో దేవుడు మనల్ని నడుపుతున్నప్పుడు ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం కలిగిన వారమై వయస్సు వచ్చిన కొలది ఆ యొక్క వాడిగా చిన్న ఆనందంలో మునిగిపోయినదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి
అందరికీ క్షేత్రులకి ప్రతి ఒక్కరు కూడా రాయాలని అలాగే విదేశీయులని జీవితాలు జీవించేవారుగా ఉండాలని మన మనసారా కోరుకుంటున్నాం. అలాగనే కృపానిధి కూడా ఆ యొక్క జీవితంలో మరి దేవుని యొక్క మార్పు అధ్యాయాన్ని మార్చిని ఆమె తన జీవితాన్ని సాటిగా చేసుకుంటూ వచ్చిన జీవితంలో విధంగా అతని తీర్మానం చేసుకొని సమయంలో వలీని నచ్చుకొని సహాయం చేయాలని మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఉన్నారు మా కుమార్తెని నగరికి ఇచ్చిన మూల ఖండాలు ఉన్నాయి. అలాగే అలాగే ఆ పరమ తండ్రి దేవురాజుని నుంచి ఆశ్రయించుగా ఆ మాటలు పడతాం. ప్రకారంలో ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు దాసుల ద్వారా వెతుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవునికి వందనం పరిపూర్ణాన్ని సాయంకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి జీవితాన్ని కనుగొనడానికి మన ప్రయాసం ఇంకేం ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశీర్వాదంతో మనం చేస్తున్నాం. ఇంకేం ప్రార్థన సహోదరి ముందుకు వచ్చి తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో స్వర్ణభూమి యొక్క ఆరాధన తెచ్చుకుని మీరు చూస్తున్నారు. మా మనవి ఆలకించి అందరూ వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మరి మా పాపని ఆశ్రయించాల్సిందిగా కోరుచున్నాను. మరి ముఖ్యంగా మా సంఘాన్ని నేను మర్చిపోలేను. వారు చూపించినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. మరి మా సంఘం అలా మమ్మల్ని ఆదరించిన విధానం బట్టి కూడా నేను దేవునికి స్తుతిస్తున్నాను. మరి మామూలు వాళ్ళ ప్రార్థన మేము ఇట్లా ఉన్నామంటే ఈ రోజు ఉన్నామంటే మా యొక్క సంఘ ప్రార్థన. వాస్తవానికి మేము 2 నెలలకెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. మా మిస్సెస్ కూడా ప్రార్థన చేస్తుంది ఈ ఫంక్షన్ గురించి, ప్రేయర్ మీటింగ్ గురించి. మరి దేవుడు ఇటు రీతిగా ఆశీర్వదించినందుకు దేవునికి వేరాశుద్ధులు స్తోత్రాలు ఇచ్చుకుంటాను. కొంతమంది ఎగ్జామ్ విషయమై పిల్లల గురించి రాలేకపోయారు. నేను చూపిస్తున్నా, మీరు చాలా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మరి భోజనాలు కూడా సమృద్ధిగా అరేంజ్ చేయడం జరిగింది. మరి నేను చాలా మంది వస్తారని అనుకున్నాను, కానీ చాలా కొద్ది మంది వచ్చారు. మరి అయినప్పటికీ మన అందరం సంఘం అందరం కూడి రావడం చాలా ఆనందకరం. దూరం నుంచి మరి ఊరు నుంచి కూడా కొంతమంది వచ్చారు. మా బంధువులు, మా మామ వాళ్ళు, వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి కింద భోజనాలు మంచిగా అరేంజ్ చేయబడ్డాయి. ఈ చిన్న ప్రోగ్రామ్ ఉంది వాళ్ళది. వాళ్ళ వరలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళందరూ ఏదో 3 గంటలన్నీ ఇస్తారంట. ప్రేయర్ అయిపోయినాక అది చేస్తారు. మరి ఇంకో ప్రేయర్ అయిపోగానే లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఇంకేం ప్రార్థన చేస్తున్నా సోదరు కుమార్ గారి మీద ప్రార్థన చేస్తారు. తర్వాత సెలవు తీసుకున్నాం. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, కృపా కనికరమ దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ ఎంతమంది కుడి ఉన్నారు ప్రభా, ఎందు నిమిత్తము కుడి ఉన్నామో ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు చేసే అద్భుత కార్యములు బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా రఘుని ప్రభా వరలక్ష్మిని జ్ఞాపం చేసుకుని ప్రభా, వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమార్తెను బట్టి వందనాలు, కుమారుని బట్టి వందనాలు ప్రభా. అయా కుమార్తెను ప్రభా చిన్ననాటి నుండి ప్రభా యవన దశలోనికి బిడ్డ నడిపించి ప్రభా, అయ్యా మీరు చూపిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డను ప్రభా ఏ విధంగా పెంచాలో ప్రభా తల్లిదండ్రులకి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్ననాటి నుండి నీ యందు భయం కలిగి భక్తి కలిగి జీవించలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రఘు జీవితంలో అనేకమైన మేళం చేసుకుంటూ వచ్చినావయ్యా, అందరిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. ఆ బిడ్డ ఇంకా నీ ఆశతో ఉన్నదో ప్రభా, నీ వెరిగిన దేవుడు ఆశను తృప్తిపరిచి నాయన ఆశను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. వారి రక్త సంబంధుల బంధువులందరినీ జ్ఞాపం చేసుకో ప్రభా. ఇంకను ప్రభా అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోలేక స్థితిలో వారు ఉంటే ప్రభా, వారిని మార్చి తండ్రి మలుచుకో ప్రభా. అయ్యా నీ దాసుడికి చెప్పిన వాక్యము నాయన వాళ్ళ హృదయాలు ఫలింపులాగిన సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీవే నిజమైన దేవుడు కదా ప్రభా, నువ్వు సృష్టికర్తవు తండ్రి. అయ్యా సృష్టికర్తను మర్చి ఉంటే ప్రభా, అయ్యా నిజమైన దేవుడు సృష్టికర్తని యేసు ప్రభు దేవుడు అని వారు తెలుసుకుని కృప వారందరికీ దయచేయని ఆయన. అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని అయ్యా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఈ కొడుకుని ఏర్పరిచినటువంటి రఘు వరలక్ష్మి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారి రక్త సంబంధాల బంధువులందరినీ దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో మీ కృపా కాపుదల దయచేస్తూ వస్తారని ఈ కొడుకుని నాయన ఘనంగా జరిగించినందుకే స్తోత్రాలు. బిడ్డపైన మీ హస్తముంచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చంద్రం లేచి నిలబడతాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఫలవంతుల బిడ్డలందరికీ ప్రత్యేకంగా బాల్య దశల నుంచి యవ్వన దశలోనికి నడిపించబడినటువంటి కృపానిధికిని, వారి తల్లిదండ్రులకి, వారి రక్తస్థితులకి, వారి తోబుట్టులకి, వారి స్నేహితులకి, బంధువులకి, ఆయన రాకడకై ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాక్యం బిడ్డ యొక్క హృదయంలో స్థిరపరచండి. వయసునందును జ్ఞానమందును నీ దయందును పెద్దల దయందున్నాయి. బిడ్డని వర్ధిల్ల చేయండి నాకు నాయన. యేసు నామములో అడిగి పెడుతున్నాను.